ఈరోజు మెసేజ్ ఉగ్రవాదులకి గాని ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలకు గాని వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్ గా పంపిస్తున్నాం. ఏంటనంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. ఎప్పుడైనా సరే కండకావరంతో ఎవరైనా ఇలాంటి దాడులు చేసినా ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడినా అవసరమైతే 10 బాంబులు ఎక్కువతోనైనా సరే రిప్లై భారతదేశం తరపున ఉంటుంది తప్ప వెనకడుగు వేసే పరిస్థితి లేదని భారతదేశం ఈ రోజు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తుంది. శాంతిని ప్రేమించే దేశం ఈ భారతదేశం, శాంతిని ప్రమోట్ చేసే దేశం ఈ భారతదేశం. అటువంటి శాంతిని ఈ దేశానికి దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుందనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దానితో పాటు తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆవిర్భావం ఒక ప్రాంతీయ పార్టీగా అయినా సరే భావం మాత్రం జాతీయం. దేశభక్తితో ఎప్పుడు కూడా పనిచేశాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా చేసినా దాంట్లో దేశభక్తిని ఎప్పుడైనా చాటించుకొని దేశం కోసమే నిరంతరం కూడా మన కార్యక్రమాలు చేశాం. అటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం, రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలని తెలుగుదేశం పార్టీ